హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో జాతిరత్నాలు సీజన్ 2 ప్రోమో రిలీజ్ అయింది కదా, లవ్ థీమ్ది. దాని గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు నాకు అనిపించిన ఒపీనియన్ ఏంటో నేను మీతో చెప్తాను. అది మీకు అలానే అనిపించిందా లేదా అని చెప్పండి. ఒక విషయం ఏంటంటే, కుక్కు కంటే కూడా జాతిరత్నాలకి ఎక్కువ స్క్రీన్ ఇస్తున్నారనేది నేను అనుకుంటున్నాను. కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే కుక్ షో, ఏ షో అయినా సరే ఎంటర్టైన్మెంట్ ఉంటేనే ఆ షో టీఆర్పీ అంత రేటింగ్ ఉంటుంది ఎక్కువగా అనేది నా ఒపీనియన్. ఒకవేళ అది ఎంటర్టైన్మెంట్ లేకుండా ఓన్లీ కుకింగ్గానే ఉంటే కొంతమంది వరకే, లిమిట్ వరకే అది ఉంటుంది, ఎక్కువ మంది చూడరు. అది కుకింగ్ షోగా ఉంటూనే ఎంటర్టైన్మెంట్గా కూడా అనిపించే విధంగా చేస్తే అది ఫుల్ సక్సెస్ అయ్యిద్ది. ఇది 100% నిజం, అలానే అవుతుంది. నేనైతే అసలు ఈ ప్రోమో చూసినప్పుడు ఎంత నవ్వుకున్నానంటే, నాలాగా మీరు కూడా అలానే అనిపించిందో చెప్పండి. నాకు మెయిన్గా అనిపించింది రోహిణిది, నిఖిల్ది. అసలు రోహిణి కామెడీ అయితే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఇంకంతే, తను అప్పటికప్పుడైనా సరే అట్లా మాట్లాడేస్తుంది. ఇంకొకటి, నిఖిల్ సడన్గా వచ్చి రోహిణి బొగ్గు మీద కిస్ పెడితే కామెడీగా నిఖిల్ చేస్తే, నిఖిల్ కూడా అలానే చిన్నపిల్లల్లాగా అనిపించింది. చేస్తే కామెడీగా చేస్తే రోహిణి దాన్ని వెంటనే తీసుకొని అందరిని నవ్వించే విధంగా, షాక్ ఇచ్చే విధంగా మాట్లాడేసింది. చాలా ఫన్నీగా అనిపించింది ఆ మూమెంట్. నిఖిల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, నిఖిల్ మామూలుగానే కొంచెం క్యూట్గా చిన్నపిల్లల్లాగా అనిపిస్తాడు. ఆ రోహిణికి కరెక్ట్గా సరిపోయాడు అని చెప్పని అనిపించింది. మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. రోహిణి టైమింగ్ కానీ ఎవరైనా సరే అండి, కొంచెం సక్సెస్ అవ్వాలంటే సమయస్ఫూర్తి మెయిన్. ఆ సమయాన్ని ఉపయోగించుకొని వాళ్ళు టాలెంట్ పెడితే అది ఇంకా హిట్ అయిపోయిద్ది అంతే. ఇంకొక విషయం, ఇక్కడ ప్రదీప్ గారు నిజంగానే లైఫ్ పార్ట్నర్ని తీసుకొచ్చారా అనేది సస్పెన్స్. ప్రతి ఒక్కళ్ళు ప్రదీప్ మ్యారేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు అంటే ప్రదీప్ని ఇష్టపడే వాళ్ళు మ్యారేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా, లైఫ్ పార్ట్నర్ని చూడాలి అన్నట్లు. అయితే వాళ్ళు స్క్రిప్టా లేకుంటే నిజంగానే తీసుకొచ్చారా, సర్ప్రైజ్ చేశారా అనేది చూడాలి. చేసినా చేయొచ్చు, ఎందుకంటే ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఉండొచ్చు. ఒకవేళ లేకున్నా స్క్రిప్ట్ లాగా అయినా వీళ్ళందరూ చూస్తారు, వేరే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టి అందరూ చూస్తారు అని ఉంచొచ్చు అని అనుకుంటున్నా. నాకు పైన అదంతా చూస్తుంటే అయితే తేజులాగా అనిపిస్తుంది. చూద్దాం ఏమైద్దో. ఆ రింగు అట్లా అని చెప్పానని ఏదో చేస్తున్నారు, ఏం చేస్తారో మరి. రియల్గా అయితే హ్యాపీ. ఒకవేళ స్క్రిప్ట్ అయినా కూడా హ్యాపీ, ఎందుకంటే అందరి కోసం చేస్తున్నారు కాబట్టి. ఇంకా నిఖిల్ది, రోహిణిది అయితే అబ్బా, అసలు నాకు భలే మాట్లాడేసింది రోహిణి. అంత కరెక్ట్గా మాట్లాడేసింది. ఎక్కడికి వెళ్ళినా కప్పులుగా వెళ్ళొచ్చు. ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను, వెళ్ళి మీ అమ్మతో మాట్లాడేసుకో, నాకు ఇంతవరకు ఎవరు ముద్దు పెట్టాల, నువ్వు పెట్టేసావు అని చెప్పానని కామెడీగా మాట్లాడుతుంది. నిఖిల్ ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ మనం చూస్తే మనకు అర్థమవుతున్నాయి, క్యూట్గా అనిపించినాయి. అందరూ చాలాసేపు నవ్వుకున్నారు. అసలు రోహిణి గెటప్ చూడండి ఎట్లా ఉందో, వైట్ హెయిర్ గెటప్, ఏ గెటప్ వేసినా అంతే సెట్ అయిపోయింది. తెలంగాణ శకుంతల టైపు. అసలు అట్లా మాట్లాడేసిద్ది. షోను మొత్తాన్ని తన గుప్పిట్లో తీసుకున్నట్టు అనిపించిద్ది. రోహిణి ఉంటే ఆ షో పక్కా హిట్. ఇంకంతే, ఇంకా దానికి తిరుగు ఉండదు. తను ఎంత కష్టపడాలో అంత కష్టపడిద్ది, తన టైమింగ్ని ఉపయోగించుకుంటుంది. ఫస్ట్ ఏ వర్క్ అయినా సరే ఫస్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా అనిపించింది, తర్వాత ఇంకా దాని అంతటా అదే తన్నుకుంటూ వచ్చేసింది. అది దేవుడిచ్చిన జ్ఞానం అండి, తను ఉపయోగపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఇంకొక విషయం నేను ఏం తనూజాదను మణికంఠదండి. అబ్బా, నాకు ఈ 2 సీన్లు మాత్రం ఫుల్ నవ్వుకున్నాను. తనూజాను మణికంఠది, రోహిణిదను నిఖిల్దని గురించి. అసలు ప్రదీప్ అయితే ఆట పట్టించాడు ముందు మణికంఠని. మెయిన్గా ఉండాల్సింది యాంకర్లో కూడా అవే క్వాలిటీస్ అండి. ఏ షో అయినా సరే యాంకర్లోనూ ఒక పర్సన్లో ఉంటుంది, కామెడీ చేసే పర్సన్లో. వాళ్ళిద్దరిని బట్టి షో ముందుకు వెళ్ళిపోయిద్ది. ఇంకంతే, మిగతా వాళ్ళు కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఒక 2-3 కరెక్ట్గా ఉండి కరెక్ట్గా మాట్లాడితే ఆ షో ముందుకు వెళ్ళిపోయిద్ది. మరి ఇక్కడ లవ్ ప్రపోజ్ ఎట్లా చేశాడో చూద్దాం. ప్లస్ ఇంకొకటి, తనూజాను మణికంఠ నాకు అది తినిపించే దగ్గర కానీ నా గుండె చూడు తను అని చెప్పని కొట్టుకుంటుంది. అంటే ఏది నాకు అనిపించట్లేదు అని తనూజ అంటుంటే, ఇదిగో చూడు తను అని చెప్పని నువ్వు కొట్టుకుంటుందని గుండెల మీద చేయబెట్టుకొని ముందుకు ఇట్లా అంటుంటే, అది 2 తన్నుతానని నిన్ను అని చెప్పనని తనుజ అంటే చాలా నవ్వుకున్నాను. ఇంకొక విషయం, అసలు ఇదైతే ఫోక్ ఇచ్చి ఫ్రూట్స్ కానీ అక్కడ ఉన్న ఐటమ్స్
ఫో ఇద్దరి కళ్ళకి గంతలు కట్టి తిని టేస్ట్ చూసి అదేంటో చెప్పండి అని చెప్పని అన్నప్పుడైతే అమ్మా ఇంకా ఆడుకున్నాడు ప్రదీప్ మణికంఠనను తనూజ మణికంఠ మామూలుగానే అసలు ఏ షో ఇచ్చినా కూడా ఇప్పుడు అంతే అల్లుకుపోతున్నాడు. తనకంటూ తను ఒక పిల్లర్ వేసుకున్నాడు ఇండస్ట్రీలో. లైఫ్ మంచిగా ఉండాలి మణికంఠది కూడా. ఇంకొక విషయం, తనూజ కళ్ళకి గంతలు కట్టి పెట్టండి అని చెప్పానంటే హల్వా వచ్చింది. ఆ తర్వాత వేరే అరే ఇది స్పైసీరా, ఇట్ ఇస్ నాట్ హల్వా అని చెప్పని అంటుంటే అక్కడ నవ్వుకున్నారు చాలామంది. నేనైతే నవ్వుకున్నానండి, చాలా నవ్వుకున్నా, ఫుల్గా నవ్వుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఆట పట్టించడం కోసం మళ్ళీ పెడితే ఇది హల్వానేరా, నువ్వు మూతి పగులుద్ది నీకు అని చెప్పానని తనూజ అంటుంటే మళ్ళీ ఒకసారి మణికంఠాన్ని టేస్ట్ చూడమంటే హే ఇది హల్వా కాదు, ఇట్ ఇస్ జింజర్, నీకు పిచ్చి లేస్తుంది అని చెప్పానని మాట్లాడుతుంటే మణికంఠ అక్కడ అందరూ ఫుల్గా నవ్వుకున్నారండి. అసలు చాలా చాలా నవ్వుకున్నాను నేను కూడా. ఎనీవే మణికంఠ తనకంటూ ఒక పిల్లర్ ఇక్కడ వేసేసుకున్నాడు ఇండస్ట్రీలో. ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి అంతే. కామెడీ సీన్ ఏది ఇచ్చినా సరే తనకు ఉన్న దాంట్లో 100% ఇస్తున్నాడు. అందరిని నవ్వించేటట్లు చేస్తున్నాడు. న్యాచురల్గా ఉంటేనే తన మాటలు కానీ తన బిహేవియర్ కానీ. తన గెటప్ చూసారు ఎలా ఉందో అలా ఉంది. ఈ బాడీలోకి వచ్చేసాను నేను నా ఆత్మగా 4 సంవత్సరాల నుంచి తిరిగి అని చెప్పాను అంటే మంచిగా కామెడీగా అనిపించింది. ఇంకొకటి ఇక్కడ తనూజ గురించి ఈ షో ప్రోమో అయితే సూపర్గా ఉందండి. ఎపిసోడ్ చూద్దాం ఎలా ఉంటుందో, చూసి మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్.